హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి మార్గశిర మాసం ఆఖరి గురువారం అండి, 5వ గురువారం. 4 వారాల నుంచి అనుకుంటూ ఉన్నాను పసుపు అమ్మవారి పాదాలు చేసుకోవాలి ఇంట్లో అనేసి. ఇంకా లాస్ట్ వారం కుదిరిందండి, ఇవాళ చేసుకుందామని అమ్మవారి పాదాలు ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. ఎందుకో ఇవాళ పసుపుతో చేసి అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలనిపించింది. సో అందుకని ఇవాళ చేసుకుంటున్నాను. పసుపులో కొద్దిగా లైట్గా పచ్చకర్పూరం కలిపానండి. పచ్చకర్పూరము, కొద్దిగా వాటరు, కొద్దిగా రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ లేకపోతే పర్వాలేదు, పచ్చకర్పూరమే సరిపోతుంది. పచ్చకర్పూరం వాటర్ మిక్స్ చేసుకొని ముద్దలు చేసుకున్నాను. 2 ముద్దలు చేసి ఇలాగా ఒక పాదం పెట్టుకున్నాను. ఇంకా నేను పారాని బాటిల్ ఉంది కానీ ఇంట్లో నాకెందుకో కుంకుమ పెడదామనిపించింది. సో అందుకనేసి కుంకుమతోటే అమ్మవారికి అలంకరించుకున్నాను పాదాలకి. ఇంకోటి ఈ వీడియోలో కూడా ఇంకో విషయం చెప్తానండి. ఏంటంటే అమ్మవారి చాలా శక్తివంతమైన 25 నామాలండి. 25 నామాల గురించి చెప్తున్నాను. 4 వారాలు నాకు టైం సరిపోలేదు, హడావిడి అయిపోయింది. తర్వాత 4 వారాలు అలాగే పూజ అంతా కంప్లీట్ అయిపోయాక గుర్తొచ్చేదనమాట, అయ్యో 25 నామాలు చదువుకోలేదే అమ్మవారివి అని. ఇంకా లాస్ట్ వారం, ఈ వారం అయితే గుర్తుపెట్టుకొని ఒక బుక్లో రాసి పెట్టుకొని మరీ చదువుకున్నాను 25 నామాలు. మీకు ఆ 25 నామాలు ఈ వీడియోలో నేను పూజ చేసుకున్నవి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ టైం చేస్తున్నాను కదండి, నాకు వేళ్ళు చేసే దగ్గర కొద్దిగా టెన్షన్తో సరిగా వస్తాయో రావో, క్రాక్స్ అయిపోతాయేమో అనేసి నేను టెన్షన్గా చేయడము, అలాగా లైట్గా ఇది వచ్చింది. తర్వాత అడ్జస్ట్ చేశాను.
ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. షేర్ చేయండి. ఇక్కడ నేను 25 పూలు తీసుకున్నాను. ఒకటే కలర్ తీసుకున్నాను. 25 పూలు చామంతి పూలు తీసుకున్నాను. గురువారం కదా, పసుపు రంగు పూలతోనే చేద్దామని 25 పసుపు రంగు పూలు తీసుకున్నాను. 25 నామాల కోసం. చూసేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం భృగుపుత్ర్యై నమః. ఓం భృగుసోదర్యై నమః. ఓం క్షీరసాగరతనయాయ నమః. ఓం అమలోద్భవ్యై నమః. ఓం అష్టదశభుజాయై నమః. ఓం ఆకాశరాజతనయాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం తిలాధిష్ఠితాయై నమః. ఓం తిలాధిష్ఠితాయై నమః. ఓం తైలాధిష్ఠితాయై నమః. ఓం గజముఖ స్థితాయై నమః. ఓం గోపుష్ఠనివాసిన్యై నమః. ఓం రంగవల్లీ ప్రియాయై నమః. ఓం చతుర్ముఖ సహోదర్యై నమః. ఓం ఉలూకవాహనాయై నమః.